వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పలమనేరులో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు నిర్వహించిన ప్రెస్ మీట్లో ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల ప్రభావం అనేక దేశాలపై పడుతున్నదని, ముఖ్యంగా భారతదేశంలో పెట్రోలియం ఉత్పత్తులు అయిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయని తెలిపారు. కమర్షియల్ వాళ్ళు కాదు, హోటల్కి వెళ్ళమా, టిఫిన్ చేయమా, అందుకని హోటల్కి వెళ్ళామంటే ప్రతి వాళ్ళ మీద అంటే ప్రతి అందరి మీద భారం పడినట్టే. అందుకని అట్లాగే మనం ఎక్స్పోర్ట్ చేసేటువంటి వాటి మీద మళ్ళా 15% పన్నులు పెంచుతామని మళ్ళా ప్రకటించారు. అందుకని ఇది ఏ సూత్రానికి సంబంధం లేదు. అమెరికా దాని కట్టుబాటులో ప్రపంచం అంతా ఉండాలని కోరుకుంటున్నారు. ఇది శుద్ధ తప్పు. ఈ దేశం సార్వభౌమత్వం అనేటువంటిది ఉన్న దేశం, ప్రజాస్వామ్య దేశం. నువ్వు రష్యా దగ్గర పెట్రోల్ కొనడానికి లేదు, డీజిల్ కొనడానికి లేదని అంటాం. వాడు మన ఇంత పెద్ద దేశాన్ని శాసించడానికి వాడికి ఏమవుతుంది? అయినా కూడా అమెరికా తన ఇష్టం ఇచ్చినట్టుగా ప్రవర్తిస్తుంది. ఈ యుద్ధ ప్రభావం అనేటువంటి దానివల్ల మన దేశంలో ఉదాహరణకు రొయ్యలు పరిశ్రమ ఉంది. మనం ఎక్కువ ఎగుమతి చేస్తాం. ఎగుమతి చేసే దాని మీద ఈ పన్నుల ప్రభావం వల్ల చాలా నష్టపోయేటువంటి రైతాంగం అంతా కూడా నష్టపోతున్నారు. అట్లా ఇప్పుడు మామిడి గురించి ఇప్పుడు ఈ ప్రాంతం పలమనేరు ప్రాంతం అంతా మామిడి జ్యూస్ ఎగుమతి చేసి అరబ్ దేశాలకు పంపించేది. ఇప్పుడు విమానాలన్నీ కూడా స్వేచ్ఛగా తిరిగేటువంటి పరిస్థితి లేదు. విదేశీ ప్రయాణాలు అనేటువంటిది పూర్తిగా తగ్గిపోయాయి. అలాగే ఆ విధంగానే మనం ఇక్కడ జ్యూస్ తయారు చేసి పల్పింగ్ ద్వారా జ్యూస్ని అరబ్ కంట్రీస్కి ఎగుమతి చేస్తాం. కానీ ఈ సంవత్సరాలు నడిచేదానికి అవకాశాలు లేవని ఇప్పటికే యజమానులు ప్రకటించారు. మేము నడపలేము, ఎందుకంటే దీన్ని ఎగుమతి చేయడానికి వాళ్ళకే అవసరం, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎగుమతి చేయడానికి అవకాశం లేదు. దీనివల్ల మూసేస్తున్నాం అని కూడా చెప్పారు. అందువల్ల ఈ ప్రాంతం తీవ్రంగా నష్టపోతారు. మామూలుగా ఉన్నప్పుడే అంతంత మాత్రంగా ఉండేది. వాళ్ళ రైతులకు గిట్టుబాటు కానటువంటి పరిస్థితుల్లో ధరలు సరిగా లేవు. కానీ ఇప్పుడు మరింత తీవ్రమైనటువంటి ప్రభావం కలుగుతుంది. ఇది నష్టాయి. ఇకపోతే ప్రభుత్వం కార్మికులకు ఒక్కటి చెప్పింది, వాళ్ళ వాగ్దానం ప్రకారం ఏ ఒక్కటి చేయలేదు. ముఖ్యంగా జీతభత్యాలు పెంచడం పెరిగింది. ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ పెరిగిందని అఫిషియల్గా ప్రకటించారు. లేదా మామూలు గ్యాస్ కూడా పెరుగుతుంది. పెరిగినా పెరగకపోయినా అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి, గ్యారెంటీ. కానీ వాళ్ళకు వచ్చే ఆదాయం పెరగల. ₹1 ఆదాయం దేనికన్నా పెరిగిందని చెప్పాను. డిఏ కూడా ఇవ్వాల్సినటువంటి దాన్ని డిఏ రిటైర్ అయిన వాళ్ళకి ఉద్యోగులకి కూడా 2 ఏళ్ళు 3 ఏళ్ళు దాకా రిటైర్మెంట్ బెనిఫిట్సే లేదు, వాళ్ళ పిఆర్సీ లేదు. అట్లా పై ఉద్యోగుల దగ్గర నుంచి కింద ఉద్యోగుల దగ్గర కూడా ఈరోజు కష్టపడేటువంటి వాడికి విలువ లేకుండా, జీతభత్యాలు తగ్గడమే కాదు, ఆత్మగౌరవం కూడా లేకుండా, కార్మికులంటే లెక్క లేకుండా, కార్పొరేట్లు ధనవంతులు మాత్రమే ఈరోజు అభివృద్ధి చేస్తున్నట్టు తెల్లవారు లేస్తే పత్రికల నిండా ఆ పెట్టుబడిదారుడు వస్తున్నాడు, ఆ దేశం నుంచి వస్తున్నారు, ఈ దేశం నుంచి వస్తున్నారు అని చెప్పడం తప్ప దేశంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం కష్టపడేటువంటి వాళ్ళ గురించి ఒక్క మాట కూడా పలుకు మాట్లాడడం లేదు. గొప్పగా ఏం చెబుతున్నారంటే బిల్డింగ్ కార్మికుల కంటే రెస్ట్ రూమ్లు పెట్టేస్తారంట 15 జిల్లాలు. అక్కడేదో టాయిలెట్స్, మంచినీళ్ళు పెడతారు. అదే అడ్డాలంట, లేబర్ అడ్డాలని చెబుతున్నారే. ఈ అడ్డాలు అనేటువంటిది ఏదో వాళ్ళ పేరు మీద ఏదో బిల్డింగ్లు కట్టించేదానికి వచ్చినటువంటి తప్ప కార్మికులకైనా మేలు చేసేటువంటిది, పనులు చూపించేది, ఉపాధి పెంచేటువంటిది ఏమాత్రం కూడా లేదు. అందువల్ల ఉపాధి అనేటువంటిది పెరగకపోతే కనీసం పని చేస్తాను, కష్టపడతానంటే పని చూపించలేని పరిస్థితి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కార్మికులు జీతభత్యాలు పెంచడం లేదు. కార్మికులకు ఇచ్చేటువంటి గతంలో ఉన్న సౌకర్యాలు కూడా తీసేస్తూ లేబర్ కోడ్స్ పేరుతోటి ఇప్పుడు ఉన్నవన్నింటి కూడా హరించేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని పెద్ద ఎత్తున తిరుగుబాట్లు, మీరు నోయిడా తిరుగుబాట్లు, ఉత్తర భారతదేశం ఒక రకంగా బొగ్గుమంటున్నట్టుగా కార్మికులు నేషనల్ హైవే 24 మీద లక్షలాది మంది వచ్చి దిగ్బంధం చేయడం అంటే చిన్న విషయం కాదు. అట్లా నువ్వు కార్మిక వర్గాన్ని అణచాలని, జీతాలు పెంచనని, బోనస్ ఇవ్వనని హక్కులు హరిస్తే కార్మిక వర్గం సహించే పరిస్థితి
అందుకని పెద్ద ఎత్తున తిరుగుబాట్లు అనేటువంటి అనివార్యం. ఆంధ్ర రాష్ట్రంలో కూడా అట్లాంటి పరిస్థితి తొందరలోనే రాబోతుంది. మేము అందుకని సిఐటియు యావత్ కార్మిక వర్గానికి యూనియన్లో ఉన్నా ఇప్పటివరకు లేకపోయినా మొత్తం కార్మిక వర్గం, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరినీ కూడా ఒక తాటి మీదకి వచ్చి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడండి అని పిలిపిస్తున్నాం. ఆ రకంగా రాబోయే కాలంలో దాని మీద స్పష్టమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని యావత్తును కూడా కదిలించే దానికోసం చేయాలని ఇటీవల నంద్యాలలో జరిగిన సిఐటి రాష్ట్ర మహాసభ 17 నుంచి ఏప్రిల్ 17 నుంచి 19 వరకు జరిగింది. దానిలో పిలుపు ఇవ్వడం జరిగింది. దాన్ని అమలు చేయడానికి త్వరలోనే ఉద్యమిస్తామని తెలియజేస్తాం.